హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట కన్నా ఇంట్లోనే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను, చూసేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇలాగ ప్యాన్ తీసుకుని దాంట్లోనైతే ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి. మనం అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మనకి ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకుని ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇది రైస్లోకి అలాగే రసంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింగిల్ పీసెస్ కింద తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇప్పుడు కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి దీంట్లోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకుని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతకు తగ్గట్టు ఇక్కడ దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కారము అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకుని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి చక్కగా మ్యారినేట్ అయ్యి చాలా బాగుంటుంది చికెన్ పీస్ అనేది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అనేది అస్సలు వేయకూడదు, వేయకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. దగ్గరుండి ఫ్రై చేసుకోండి, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రై అనేది. దగ్గరుండి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మాడిపోకుండా ఉంటుంది. చక్కగా పీస్ అనేది మంచిగా అటు ఇటు టర్న్ చేయడం వల్ల ఉడుకుతుంది బాగాని. కాబట్టి కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటే మనకి చికెన్ పీస్ అనేది కొంచెం చూస్తున్నారు కదా, వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఇలాగా కుక్ అయినట్టు ఉంటుంది చికెన్ అనేది. ఇప్పుడు దీంట్లో అయితే ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి దగ్గరుండి. ఇప్పుడు దీంట్లో అయితే ఒక స్పూను గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి ఒక స్పూను. ఇవన్నీ వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. గరం మసాలా అంటే మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, వాటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసేసి ఆ పొడిని ఒక స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. బిర్యానీ టైప్లో ఉంటుంది కదా మసాలా అనేది, అందువల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రై అనేది. ఇప్పుడు దీంట్లో సరిపడగా మనం ముందు వేసుకున్నాం కదా సాల్ట్, అది చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఉప్పు, కారము అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని మనం అంతా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం దగ్గరుండి కలుపుకోవాలి, లేకపోతే ఇలాగా మనకి అడుగంటుకుంటూ ఉంటుంది. దాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మసాలా అనేది మాడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది వేయం కాబట్టి ఇలాగే ఫ్రై చేసుకుంటే మనకి బయట రెస్టారెంట్లో చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ ఫ్రై. ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. మనకి చూస్తున్నారు కదా, చక్కగా ముక్కలకి మసాలా అనేది పట్టి మనకి ఫ్రై అనేది అవుతుంది. మనకి ఇలాగా సైడ్స్ మాడుతూ ఉంటుంది, అప్పుడు కూడా దాన్ని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే అవి పీస్కి పడుతుంది ఆ మసాలా అంతాని. ఇప్పుడు లాస్ట్లోని పచ్చిమిర్చి సన్నగా తరిగినవి అలాగే కరివేపాకు వేసుకుంటే దీంట్లో చాలా టేస్ట్ అనేది వస్తుంది. లాస్ట్లో దింపేటప్పుడు ఒకసారి వేసుకుని కలుపుకోండి. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికిందండి, మెత్తగాని. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.